నమస్తే, దిస్ ఇస్ మహజ. వెల్కమ్ టు YKTV స్పెషల్ డిబేట్. ఈరోజు టాపిక్ చూస్తే ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లుగా ఒక మహానుభావుడికి భారతరత్న పౌర పురస్కారం దక్కడంతో దశాబ్దాల ఆలస్యం జరుగుతోంది. నిజంగా దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దక్కాల్సిన అన్ని అర్హతలు ఎన్టీఆర్కి ఉన్నాయి. ఆయన 1996లో కన్నుమూశారు. ఇప్పటికీ 3 దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఏనాడో ఆయనకు ఈ అత్యున్నత గౌరవం దక్కాలన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 18 కోట్ల మంది తెలుగు కోరిక. 100కో కోటికో ఈ నేల మీద పుట్టిన అరుదైన మహానుభావుల జాబితాలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ సినీ రంగంలో సాధించిన రికార్డులు ఎప్పటికీ చెరిగిపోనివి, ఎవరు కూడా అందుకోలేనివి. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి జాతీయ రాజకీయాలను సైతం కీలక మలుపు తిప్పారు. పార్టీ పెట్టి కేవలం 9 నెలలకే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఇక ఆయన 14 ఏళ్ల రాజకీయ జీవితం ఒక సంచలనం. ఆయన సంక్షేమ పథకాలు ఈ రోజున దేశంలో అమలు అవుతున్నాయంటే ఆయనకు పేదల పట్ల, వారి అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావం, నిబద్ధత అర్థమవుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న దక్కాలన్న కళ నెరవేరేది ఎప్పుడు? కేంద్ర పురస్కారాలు ఇవ్వకుండా అన్యాయం చేశారా? ఈసారి బాబు చొరవతోనైనా అన్నగారికి భారతరత్న దక్కుతుందా? సో ఈరోజు ఈ అంశాన్ని గురించి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కృష్ణాంజనేయులు చెవుల రాజకీయ విశ్లేషకులు, విజయ్ కిరణ్ తెలుగు యువత అధికార ప్రతినిధి, మాలకొండయ్య ఏపీ బీజేపీ సీనియర్ నేత, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా బొట్ల రామారావు వైసీపీ అధికార ప్రతినిధి. వీరందరూ కూడా ఈరోజు డిబేట్లో పాల్గొనబోతున్నారు. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు YKTV స్పెషల్ డిబేట్. రైట్, ముందుగా విజయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మరి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడో రావాల్సింది భారతరత్న ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధానంగా గల రాజకీయ కారణాలు ఏమై ఉంటాయి? నార్త్ సౌత్ పాలిటిక్స్ డిఫరెన్స్ దీనికి కారణంగా చూడాలా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీ విశ్లేషణ ఒకసారి తెలియజేయండి. రీసౌండ్ వస్తా ఉందండి, మరి మీకు ముందుగా మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్పిన అంశం ఇవాళ మొత్తం కూడా వాయిస్ తేడా వస్తుందండి. యాంకర్ గారు వాయిస్ కొద్దిగా ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. వాయిస్ ఎక్కువ వస్తుంది, ఒకసారి చూడండి. PCR హలో సార్, విజయ్ కిరణ్ గారు మాట్లాడండి. తెలుగు వారి యొక్క కీర్తిని ప్రపంచ దేశాలు కొనియాడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలే దానికి ప్రధానమైన అంశం. చిత్ర పరిశ్రమలో తనకంటూ మకుటం లేని మహారాజులాగా ఉన్నటువంటి పరిస్థితి. రాముడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు ఏదైనా సరే ఎన్టీఆర్ఏ గుర్తొచ్చేటువంటి విధంగా, అంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడు అనే అంతగా ప్రజల్లో ముద్ర వేసుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తిగా మాత్రమే కాకుండా కేవలం సినిమాలే కాకుండా రాజకీయ ఆరంగేయడం ద్వారా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అనునిత్యం ఢిల్లీలో అవమానపరిచే విధంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వాళ్ళకి కోపం వస్తే ముఖ్యమంత్రిని మార్చడం, వాళ్ళకి ఇష్టమైతే మళ్ళీ ముఖ్యమంత్రిని పెట్టడం, అంటే వాళ్ళకి అడుగులు మడుగులు వస్తే వాళ్ళని మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉంచుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఆ రోజుల్లో, అంటే రాజకీయంగా ఇంకొక రాజకీయ పార్టీ మనుగడే చాలా కష్టం అనుకున్నటువంటి పరిస్థితిలో ఒక సామాన్యుడిగా వచ్చి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అవటమే కాకుండా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పేదలకి, బడుగులకి, మరి ముఖ్యంగా పేదల బడుగులకి అండి, బీసీలకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం. ఈ రోజున ఉమ్మడి రాష్ట్రం అంటే విడిపోయినటువంటి ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయాలు చేసే వివిధ పార్టీల్లో ఉండుండొచ్చు, కానీ రాజకీయం చేసేది మొత్తం కూడా ఆ రోజు అన్న నందమూరి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశమే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు బీఆర్ఎస్ చూసినా, లేదు అక్కడ కాంగ్రెస్ చూసినా, ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇక తెలుగుదేశం కానీ, అంటే ఈ రాజకీయ ప్రస్థానం సరే తన ముద్ర లేకుండా అందరం కూడా ముద్దుగా అందరూ, అంటే వయసుతో సంబంధం లేకుండా అన్న అనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా ఎన్టీఆర్ గారు ఉన్నారు. వారికి ఎప్పుడో రావాల్సినటువంటి
పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇంతకాలం లేట్ జరిగినటువంటి వాస్తవం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అంటే ఖచ్చితంగా తెలుగు వారందరూ కూడా త్వరలోనే శుభవార్త వినబోతా ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసి ఏదో ఊరికే తీర్మానంగా చెప్పటమే కాకుండా దానిపైన కార్యాచరణతో కూడిన, మీ అందరికీ తెలుసు, ఒక విజన్తో వర్క్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి రావాల్సినటువంటి ఆ భారతరత్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటిది తీసుకొచ్చే విధంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మొదలుపెట్టిన తర్వాతే తీర్మానం చేశారనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం అండి. ఖచ్చితంగా ఇదేదో రాజకీయాలకు అతీతంగా ఏదో రాజకీయ పార్టీగానో చూడరు. ఎన్టీఆర్ అంటే అందరికీ అన్నగా చూస్తూ ఉంటారు. మీరు చూస్తే ఎవరి నోట వచ్చినా సరే ఎన్టీఆర్ అనే పేరు వస్తే అన్న ఎన్టీఆర్ అంటారు. అది పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈవెన్ వయసుతో కూడా సంబంధం లేదండి. 30 ఏళ్ళ కుర్రాడు కూడా అన్న ఎన్టీఆర్ అంటారు, 70 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా అన్న ఎన్టీఆర్. అంటే ఆయనకి ప్రజలకి ఉన్నటువంటి కనెక్షన్, అన్న అనేటువంటి ఆ కనెక్షన్ ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఉంటుందండి. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ గారి కీర్తి, వారి యొక్క గొప్పదనం తెలుగు వారిపైన చెరగని ముద్ర వేసుకుందండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్ర సహకారంతో ఆ యొక్క ఉన్నతమైనటువంటి గుర్తింపు కూడా వస్తుందని, దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తూ ఇటువంటి మంచి తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు తెలుగు వారి తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు. రైట్, ఒకసారి మరి రామారావు గారితో కూడా మాట్లాడదాం. రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం మహానాడులో అది ఖచ్చితంగా ఎన్టీ రామారావు భారతరత్నకి అర్హులు అనేది మీరు భావిస్తున్నారా? వైసీపీ ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే వైసీపీ దానిని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? రామారావు గారు వినిపిస్తుందా? నమస్కారం మేడం, చెప్పండి సార్. క్వశ్చన్ వినిపించింది. ఎన్టీ రామారావు గారు దాదాపు 30 సంవత్సరాల తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఈరోజు భారతరత్న కావాలని అడగటంలో తప్పేం లేదు. ఖచ్చితంగా ఆయన అర్హుడు. కానీ అడుగుతున్నటువంటి వేదిక ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రాణాలను కానీ ఆయన యొక్క పరువు ప్రతిష్టలు కానీ హరించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు వేదిక మీద వీళ్ళు మాట్లాడటం, ఆయన పేరుని ఇంకా వాడుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే బాగుంటదండి. నేను మీ పార్టీని విమర్శించలా. నేను రాజకీయ పార్టీ పెట్టాలంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారని చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పలా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి దాని గురించి చెప్పు. నీ పార్టీ గురించి నేను మాట్లాడలా. ఇంత పాలైనా సరే ఒక విషం చుక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక విషం లాగా తయారైంది. మీరు పొద్దున్నే అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన చెప్పే ఆన్సర్ ఏంటి? పార్టీలో వచ్చేటువంటి ఒక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజల యొక్క ఆమోదం పొంది తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యారండి. ఆయన ప్రజల ఆమోదంతో అయ్యారు. విజయ్ కిరణ్ గారు, ఒకసారి రామారావు గారిని కంప్లీట్ చేయనివ్వండి, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. రైట్, నేను మొదలు పెట్టగానే వీళ్ళకి ఎందుకంటే రైట్ రామారావు గారు, ఎగ్జాక్ట్లీ అంటే టాపిక్ మనకి ఎన్టీఆర్ గారు అర్హత గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. ఒకసారి దాని గురించి వస్తున్నాను మేడం. ఎన్టీఆర్ గారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. మహిళలకు కానీ అట్లాగే బలహీన వర్గాల వారికి కానీ ఆయన ఎంతో ఆరాధ్యుడిగా పేరు పొందిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే అటువంటి వ్యక్తిని మీరు ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీ అవమానించిందా లేదా మీ వేదిక మీద నుంచి మీరు కోరుకోవడం కాదు, యావత్ ప్రజానికం యొక్క డిమాండ్ అయితే ఇది. మీరు మరలా ఆయనకి ద్రోహం చేసి ఆయన పేరును వాడుకుంటున్నారేందని నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి మేము మాట్లాడలేదు, రవికిరణ్ గారు మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు దానికి అర్హత, నైతికత, నిబద్ధత అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు మేడం. ఇక్కడ భారతదేశంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారి గురించి ఎవరు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత కానీ ఉన్నప్పుడు రాజకీయాల్లో కొంత వేరియేషన్, డైవర్షన్ ఉన్నా కూడా పూర్తిగా ఆయన్ను ఛాలెంజ్ చేసి ఆయన మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినా కూడా తన అల్లుడు అని చెప్పేసి పార్టీలో తీసుకొస్తే
వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి రైట్. ఆ వేదిక మీద నుంచి ఎన్టీఆర్ కి భారత రత్న రైట్ రామారావు గారు ఎన్టీఆర్ కి భారత రత్న కోసం టీడీపీ కాకపోతే వైసీపీ అభ్యర్థిస్తుందా అండి కేంద్ర ప్రభుత్వాన్ని? ఒకటండి ఇక్కడ ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మేమైతే మాత్రం దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక తెలుగు నేల మీద పుట్టినటువంటి మనం అందరం కూడా గర్వించదగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు భారత రత్న వస్తుంటే మేము స్వాగతిస్తాం. కానీ ఆయన్ని స్వాగతించేదాన్ని కూడా రాజకీయంగా క్లెయిమ్ చేయటం, ఆయన పేరును వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగు గ్రూప్ పార్టీ వాళ్ళు ప్రయత్నం రైట్. ఒకసారి మాల్కొండే గారితో కూడా మాట్లాడదాం. రామారావు గారు మళ్ళీ మాల్కొండే గారితో కూడా మాట్లాడదాం. సార్, బీజేపీ అధికారంలో చాలా సంవత్సరాలు ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో చాలా ఏళ్ళుగా ఎన్టీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఉంది. పద్మశ్రీ 1968 ఐ థింక్ పద్మశ్రీ తర్వాత ఆయనకి పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ కూడా రాకపోవడానికి కారణం ఏమైంటుంది సార్? భారతరత్న వరకు ఇంకా పద్మ అవార్డులు ఉన్నాయి. 2వ అత్యున్నత పురస్కారం భారతరత్న కింద కూడా ఉన్నాయి. వాటి వరకు అవి కూడా ప్రకటించలేదు. ఈ విషయంలో కేవలం లోకల్ పార్టీ, ఒక స్థానిక పార్టీ అనే ఆంతర్యమే కారణమా? మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యం వరకు, డిబేట్లో ఉన్నటువంటి విజయకిరణ్ గారు, రామారావు గారికి అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పినటువంటి ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా భారతదేశంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరి యొక్క గుండెల్లో అన్నా అని పిలువబడేటటువంటి మన సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక హీరోగా అనేక విజయాలు సాధించుకుంటూ తిరుగులేనటువంటి అన్న ఎన్టీ రామారావు గారుగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత వారు రాజకీయ నేతగా అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి అయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘన విజయంగా కూడా మనం చూసాం. అదేవిధంగా తెలుగు ప్రజల యొక్క కీర్తిని, ప్రతిష్టలని భారతదేశం ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి మొదటి వ్యక్తిగా కూడా ప్రజలందరూ వారిని గుర్తించారు. ఆ విధమైనటువంటి అనుభూతి పొందారు. సినీ పరిశ్రమలో ఉండేటటువంటి ఒక రాముడిగా కానీ, కృష్ణుడిగా కానీ, లేక భీముడిగా కానీ అనేక వేషాల ద్వారా వారు ప్రజల్ని ఆకట్టుకొని ప్రజల గుండెల్లో ఉండటమే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. దేశానికే కాదు, వారు ప్రపంచంలో ఉండేటటువంటి మన యొక్క తెలుగు వారందరూ కూడా గుర్తించినటువంటి గౌరవించేటటువంటి వ్యక్తిగా మనం భావించాలి. తర్వాత ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అతి పేదవాడైనటువంటి, లేకపోతే చిన్న వ్యాపారస్తుడైనప్పటి నుంచి, చిన్న అడ్వకేట్ అయినప్పటి నుంచి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారకులు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీల్లో కూడా, ఇందాక మన మిత్రులు చెప్పారు, అన్ని పార్టీల్లో కూడా వారి యొక్క సానుభూతి పరులు అనవచ్చు, లేకపోతే వారి సినీ హీరోగా వారి అభిమానులు అవ్వచ్చు. చాలా మంది రాజకీయాల్లో ఉన్నటువంటిది వాస్తవం, నాయకులుగా ఉన్నటువంటి వాస్తవం, అధికారంలో ఉండేటటువంటి స్థాయికి ఎదిగినటువంటిది వాస్తవం. అయితే ఇందాక మీరు ఏమన్నారంటే వారు చనిపోయిన తర్వాత చాలా కాలం అయింది, అధికారంలో ఉండేటటువంటి పార్టీలు గుర్తించకపోవడం అనేటటువంటి విషయం కూడా మాట్లాడారు మీరు. అయితే మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉన్నటువంటి విషయం మీకు మాకు అందరికీ తెలుసు. ఇది మంచి జరిగితే మా జోబులో, చెడ్డ జరిగితే ఇంకోటి జోబులో వేయాలనేటటువంటి ఆలోచన కంటే ఇవాళ మన మిత్రుడు వైసీపీ మిత్రుడు చాలా క్లియర్గా చెప్పారు, వారికి భారత రత్న ఇస్తామంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి. అంటే రాజకీయ విమర్శల వరకు నేను వెళ్ళను, ఎందుకంటే వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారి విమర్శలు వారి యొక్క పార్టీ నిబంధనల ప్రకారం చేస్తారు. ఇవాళ అందరికీ భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ఎన్టీ రామారావు గారు అంటే వారిని రాష్ట్ర గవర్నర్ గారు బర్తరఫ్ చేసినప్పుడు కూడా ఈయన తిరిగి ముఖ్యమంత్రిగా ఉండాలని పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సందర్భంగా వారికి ఏ రోజు ఏ విధమైన గౌరవం ఇవ్వటంలో ఆ రోజు మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు
ఎన్టీ రామారావు గారికి కుడి భుజంగా ఎడభుజంగా కూడా ఉండి నడిపించినటువంటి నేత. ఈ రోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తీర్మానాన్ని గౌరవిస్తున్నాం, వారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నాం. భారత ప్రభుత్వానికి వెళ్తే అక్కడ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేరు కాదు, మోడీ గారి ప్రభుత్వం వేరు కాదు, ఇందరూ కలిసే ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ భారత రత్నాన్ని త్వరగా వారికి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంలో మా వంతు మేము అండగా సపోర్ట్గా అవసరమైతే పార్లమెంటులో ఉండేటటువంటి వారందరితో కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు నిన్ననే మా మాధవ్ గారు కూడా మాట్లాడారు. ఆ విధంగా వారిని ఎప్పుడు కూడా మనం ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో వారు వెళ్ళినటువంటి తీరు, వారు పెట్టినటువంటి పథకాలు, తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం పెంచడం, లేకపోతే మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం కల్పించడం, అనేక విషయాలని మనం గుర్తించి వారిని గౌరవించవలసిన అవసరం ఉందనేది స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నానమ్మా, నిన్న తీర్మానంలో పార్లమెంట్ లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 29లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అంటే అది కొంచెం టెక్నికల్ విషయం, బిల్లు పాస్ అయింది కానీ 29లో అంటే 29 తర్వాత ఇంప్లిమెంట్ చేయడం కోసం పాస్ అయింది, 29లోనే పెడతామని చెప్పి నిన్న తీర్మానంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టడం అనేది ఇది స్వాగతించబడినటువంటిది, మంచి ఆలోచన. వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి వారి పెద్దలందరికీ కూడా మేము కూడా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం అమ్మా. ఇంకొక విషయం ఏంటంటే మన మిత్రులు రామారావు గారు మాట్లాడారు నైతిక విలువల గురించి. అయ్యా రామారావు గారు, మీరు ఒక్కసారి ఆలోచించాలి, అసలు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత హక్కు ఈ వైసీపీకి లేదు. అంటే ఏ విధమైన నైతిక విలువలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రజాస్వామ్యంలో కూడినటువంటి నైతిక విలువల గురించి మీరు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ యొక్క నైతిక విలువలు గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో లేక మీ యొక్క పార్టీ చరిత్రలో మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క తండ్రి గారి విషయాల్లో ఏం జరిగింది, నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకొని ఒక్కసారి మీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆ విషయాలు తెలుసుకొని చెప్తే మేము ఇంకా ఆనందపడతాం. రైట్ మాల్కొండ గారు, అంటే నేను ఎగ్జాక్ట్ గా అడుగుతోంది ఆయన కళారంగానికి చేసిన సేవ గురించి చూసుకున్నా కూడా ఇది వరకు ఆయన బతికి ఉన్న టైంలో పైన కూడా పద్మభూషణ్ పద్మవిభూషణ్ వరకైనా ఇచ్చుండొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం అనేది నా ప్రశ్న. అదొకసారి అది ఒక విషయం మనం గమనించాలమ్మా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక తీర్మానం వెళ్ళాలి, వారిని అక్కడికి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక ఫైల్ తయారు చేయాలి, అక్కడ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఎప్పుడైనా దాన్ని లేట్ చేస్తున్నట్టయితే అదే కొంత పొరపాటు జరిగిందని భావించవచ్చు. కానీ నాకు తెలిసి మోడీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఎన్టీ రామారావు గారి చరిత్ర తెలిసిన వ్యక్తులు, ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వారి దగ్గర నుంచి ఎటువంటి లేటు అవ్వలేదనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్ ఒకసారి మరి కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, సేమ్ ఇదే రాజకీయ రంగంలోకి ప్రవేశించి అంటే సినిమా రంగంలో వచ్చి ఒక సూపర్ స్టార్ రేంజ్ నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి సేమ్ ఏదైతే ఎంజీఆర్ ఉన్నారో మనకి ఎంజీ రామచంద్రన్ గారు 1988లో ఆయనకి ఇవ్వటం జరిగింది. అప్పటికి ఎన్టీఆర్ కూడా ఇంకా బతికే ఉన్నారు. సో 1998లో ఆయనకి ఇవ్వడం 88లో జరిగింది. కానీ అదే టైంలో అదే క్యాడర్లో ఉన్న వ్యక్తిని విస్మరించారా? అది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే వెనకడుగు వేసిన తత్వం జరిగిందా, లేదా ఏదైతే ఒక ప్రత్యేకంగా ఒక ఆరోపణ ఉందో ఇప్పుడు కనుక ప్రకటిస్తే భారతరత్న ప్రకటిస్తే లక్ష్మీపార్వతి తీసుకోవాలి, దానివల్లనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనకడుగు వేస్తున్నాయి అనేది అది ఆరోపణేనా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇవ్వటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపాలనో లేకపోతే ఎవరో అప్లికేషన్లు పెట్టాలనో ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి విషయాలు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ విధంగా ప్రజాసేవ చేశారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం ఎలాంటిది, ఆ గౌరవాన్ని మరింత ఇనుబడింప చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత.
మీరు చెప్పినట్లుగా మరి ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఎన్టీఆర్కి ఇవ్వలేదు అంటే, ఎన్టీఆర్కి ఇవ్వటానికి ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉంది. Yes. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కి మీద పోరాటం చేయటానికే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆవిర్భవించింది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించటము, ఆ తర్వాత 1983 ఎన్నికల్లో అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అదే విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ మీద పోరాటం చేసినటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించేటువంటి అంత పెద్ద మనసు కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మనం అనుకోలేము. అందుకోసమనే ఆ వివక్ష అయితే కొంత కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అని అనుకుందామండి. బీజేపీ అధికారంలోకి వచ్చి పుష్కర కాలం అయిపోయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1999లో కూడా అధికారంలో ఉంది. ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కలిసే ఉన్నాయి. 1998లో ఎంజీఆర్కి వస్తే 99లో మరి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వమని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించవచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. ఇద్దరు కలిసే ఉన్నారు 1999 2004 వరకు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఎలాగే ఇవ్వదో బీజేపీ వచ్చిన తర్వాత అడిగేటువంటి పరిస్థితుల్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకు అని అంటే కారణం ఏంటి అని అంటే, 1994లో ఎన్టీ రామారావు ఒక ప్రభంజనం, మళ్ళీ ఆ ప్రభంజనం రావటం, తెలుగుదేశం పార్టీ గెలవటము, ఇవన్నీ కూడా మనం చూసాం. 1995లో రాజకీయ బదలాయింపు జరిగింది ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడుకి. ఆ ఎపిసోడ్ లో జరిగినటువంటి పరిణామాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా బహిరంగ రహస్యాలే. ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే బాధపడినంత మాత్రాన అవే దాచిపెడితే తాగేటువంటి విషయాలు ఏం కాదు. మనం ఖచ్చితంగా ఆయన గొప్పని మనం ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనము, సినిమాకు సంబంధించినటువంటి సేవలు, అదే విధంగా రాజకీయాల్లో కింది స్థాయి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళల్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యవహారం, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు, ఇవన్నీ మనం ఎలా చర్చించుకుంటామో ఆయన్ని ఒక ప్రభంజనం లాగా 1994 ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్టీ రామారావుని దించేసి ఆ సీట్లోకి చంద్రబాబు నాయుడు రావటం అనేటువంటి అంశము బహిరంగంగా మన చరిత్రలో ఉన్నటువంటి అంశం. దాన్ని ఖచ్చితంగా మనం చర్చించుకుంటాం. అదేమో నందమూరి కుటుంబంలోనో నారా కుటుంబంలో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కాదు. అది ఏదో వాళ్ళ కుటుంబాల వ్యవహారము, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశారు అని అంటే కుదిరేటువంటి అంశం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి కావాలని ఆ రోజున ఎన్నుకున్న తర్వాత మరి ఎన్టీ రామారావును దించేసి దొడ్డిదారిన ఆ రోజున వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా కూడగట్టి కొన్ని మీడియాకు సంబంధించినటువంటి సంస్థలు, అదే విధంగా కొంతమంది వీళ్ళందరూ కుట్రపన్ని ఎన్టీ రామారావు నుంచి ఆ విధంగా అధికారాన్ని లాక్కున్నటువంటి విషయం, వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు మీద చెప్పులు వేసినటువంటి విషయం, ఇవన్నీ కూడా బహిరంగమైనటువంటి రహస్యాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీ రామారావు అనేక సందర్భాల్లో ఆయన బతికున్నప్పుడు మరి ఆ అధికార బదలాయింపు తర్వాత ఎన్టీ రామారావు బతికున్నారు కదా, ఏ విధంగా తన అల్లుడు తన దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నాడు, ఇలాంటి అల్లుడు ఉండకూడదు అని ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద చాలా విషయాలు మాట్లాడినటువంటి విషయాలు, వీడియోలు ఈ రోజున యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్పుకుంటారు తెలుగుదేశం వాళ్ళు అనేటువంటి విషయం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అది అయితే మరి 1999లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశము, బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎందుకు ప్రతిపాదించలేదు అని అంటే, మీరు ఎన్టీ రామారావు అప్పటికే చనిపోయి ఉన్నారు 99 ఎన్నికలు వచ్చేసరికల్లా. అప్పుడు కల్లా 1900 చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో ఒకసారి లోక్సభ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పుడు లక్ష్మీపార్వతి ఒక పార్టీ పెట్టింది, అదేవిధంగా ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ కూడా ఒక పార్టీ పెట్టాడు. వాళ్ళిద్దరు కూడా ఒక ప్రయత్నం చేశారు. రాజకీయ వారసత్వం అయితే మాత్రము లక్ష్మీపార్వతికి కానీ
అదేవిధంగా హరికృష్ణకు కూడా ప్రజలు ఇవ్వలేదు. ఆ విధంగా తర్వాత అనివార్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 98లో మరొకసారి లోక్సభ ఉప ఎన్నికలు జరిగాయి. 99 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆ రోజున ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి ఫోటో గాని, ఎన్టీ రామారావు యొక్క ప్రభావం గాని తెలుగుదేశం పార్టీలో ఉండకుండా చంద్రబాబు నాయుడు వల్లే తెలుగుదేశం పార్టీ 99 ఎన్నికల్లో గెలిచిందనేటువంటి విధంగా 99 నుంచి 2004 మధ్యలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి విధంగా ప్రచారం చేసుకున్నారు. ఒక సందర్భం వచ్చేసరికల్లా ఎన్టీ రామారావు ఫోటో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్లో కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఒక దశలో 2004 ఎన్నికల వరకు ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చెప్పింది, చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటాడు, మేము అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశాం, కేంద్రంలో బాలయోగిని స్పీకర్ని చేశాం, కేంద్రంలో చక్రం తిప్పాం, ఇలాంటివన్నీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి నిజంగా ఎన్టీ రామారావు మీద ఆ ప్రేమ ఉంటే, ఎన్టీ రామారావు మీద గౌరవం ఉంటే మరి భారతరత్నని వీళ్ళకి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవటానికి 1999 నుంచి 2004 వరకు అలాంటి అవకాశం లేదు. 2014 నుంచి 2019 వరకు వీళ్ళు అడిగితే కాదనేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 మంది ఎంపీల ద్వారాగానే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. 21 మంది ఎంపీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు రాజీనామా చేస్తే పద్ధతి ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత ప్రభావం ఉన్నటువంటి వీళ్ళు ఊరికే తీర్మానాలు చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం? అంటే ఇది ఒక మొసలి కన్నీరు కార్చటము. వాస్తవంగా బయటికి ఒక మాట చెప్తున్నారు, లోపల ఇంకొక ఆలోచనలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక్కదాని ఖచ్చితంగా మీ అనుమానం ఏదైతే ఉందో, ఒకవేళ భారతరత్న ఎన్టీ రామారావుకి ఇస్తే ఎవరు తీసుకుంటారో మన సంప్రదాయం ప్రకారంగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి భారతరత్న వస్తే వాళ్ళ సతీమణికి మాత్రమే ఆ భారతరత్న రాష్ట్రపతి ద్వారాగా అందించేటువంటి సంప్రదాయం మనకు ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు సతీమణి ఎవరు ఆన్ రికార్డు? ఆయన బహిరంగంగా 1994 ఎన్నికల్లో బహిరంగ సభలో ప్రకటించారు, లక్ష్మీ పార్వతిని నేను వివాహం చేసుకుంటున్నాను అని బహిరంగంగా ప్రకటిస్తే ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు ప్రకటించి లక్ష్మీ పార్వతిని ఆయన పెళ్లి చేసుకోవటాన్ని అందరూ కూడా ఆమోదించారు. ఆయనకి ఆవిడ సేవలు చేసింది, ఆయన చనిపోయేంత వరకు ఆయనతోనే ఉంది, ఆయన సతీమణిగానే లక్ష్మీ పార్వతి ఉన్నటువంటి పరిస్థితి. ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజకీయం ఆమె ఇష్టం అది. ఇప్పుడు ఆయనకి ఒక భారతరత్న ఇస్తే ఆవిడ తీసుకున్నంత మాత్రాన భారతరత్న ఏమి ఆవిడకు పోదుగా, ఆయనకు కదా భారతరత్న ఇచ్చేది ప్రభుత్వం. ఆవిడ తీసుకున్నంత మాత్రాన ఏమవుతుంది? దానివల్ల వచ్చే నష్టం ఏముంది వాస్తవంగా? అందుకోసమని వ్యతిరేకించేటువంటి స్వభావం తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తుంది. అలాంటిది మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఒకటి, ఈ మొత్తము ఎపిసోడ్ లో ఎన్టీ రామారావుకి భారతరత్న రాలేదు అని అంటే దీనికి ప్రథమ దోషి చంద్రబాబు నాయుడు. ఆయనే తీర్మానం చేశారు ఇప్పుడు మహానాడులో. ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు. పైకి మాత్రం తీర్మానాలు చేసి. ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాము. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. విజయ్ కిరణ్ గారు, మరి చెప్పండి, కృష్ణాంజనేయులు గారి విశ్లేషణని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఏదైతే జరుగుతుందో ఆ రోజు వైస్రాయ్ ఘటనకు కానీ ఈ రోజు భారతరత్నగా ఈ మధ్యలో అన్నింటిలో వినిపిస్తున్న కామన్ నేమ్ ఒకటి లక్ష్మీ పార్వతి. మరి ఆ రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఒకసారి దీని గురించి ఒకసారి మీ విశ్లేషణ. మేడం, ముందుగా కృష్ణాంజనేయులు గారు అన్నటువంటి మాటని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నానండి. ఏదో ద్రోహి అది ఇది అన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వారి యొక్క ప్రతిపాదనలు పెడతా ఉంది, ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, లక్ష్మీపార్వతి తీసుకుంటుంది లేదా దాని గురించి అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ ఉండేటువంటి నామ్స్ ఎవరు తీసుకోవాలనేటువంటిది చట్టపరంగా ఏమున్నాయో అవన్నీ కూడా అమలు అవుతాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని తక్కువ చేసి మాట్లాడటంలో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉండగా పెట్టినటువంటి దీంట్లో నేను ముందే చెప్పాను, ఖచ్చితంగా దానికి ఒక వ్యూహం, ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే అనేటువంటిది ఒక
దృఢ సంకల్పంతో చేసినటువంటిది. ఖచ్చితంగా మన త్వరలోనే ఆ కార్యక్రమం కూడా జరిగిద్ది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంకల్పం. అది నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగిద్ది అనేటువంటిది మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి పైన, ఆ తీర్మానం పైన ఉంది. ఒకటి. రెండోది, ఎన్టీఆర్ గారి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా వైస్రాయ్ ఇష్యూ లేదా ఇంకోటి నేను చెప్తా ఉన్నా, ఎన్టీఆర్ గారి పైన చెప్పులు వేశారనేటువంటిది పూర్తిగా అబద్ధం. ఆ రోజున ఎవరి మీద వేశారు, ఎవరు పక్కన ఉన్నారు, ఎవరి వల్ల ఆ సంక్షోభం వచ్చింది, ఎవరు చేసినటువంటి దాష్టికాల వల్ల, ఎవరైతే రాజకీయంగా నాయకులకి ఆ రోజున పెట్టినటువంటి ఇబ్బందులు, అవన్నీ కూడా రాజకీయ మార్పిడికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని, ఎందుకంటే ఇప్పుడు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేసినటువంటి దీంట్లో వీళ్ళు రకరకాల అంశాలు తేవడం ద్వారా ఆ ఇష్యూ పక్కకెళ్ళకూడదని మాత్రమే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానండి. రెండోది, ఎన్టీఆర్ గారు చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలు ఒక 2-3 చెప్పి నేను మన రామారావు గారికి కూడా ఒక సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే ఎన్టీఆర్ గారి చేసినటువంటి కార్యక్రమం ఎవరు కూడా తప్పించుకొని పక్కకు పోలేనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ ఉన్నా మనం ఒక అంశాన్ని మనం ప్రజల మంచి కోసం ప్రవేశపెడితే దాన్ని, ఆ పథకాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలతో కూడుకున్నటువంటి ఒక అంశం కాబట్టి అదొకటి. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, జనతా వస్త్రాలు, ఎస్సీ ఎస్టీ మహిళలకి, బీసీ మహిళలకి, బీసీలకి రిజర్వేషను, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్, అదేవిధంగా మరి ముఖ్యంగా ఆ రోజున తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ పేదల్ని, బడుగుల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఆ వ్యవస్థని రద్దు చేసినటువంటి పరిస్థితి. మహిళలకి ఆస్తి హక్కు 2005లో కేంద్రం తీసుకొస్తే 10 అక్టోబరు 1985లోనే ఎన్టీఆర్ గారు తెచ్చినటువంటి పరిస్థితి. మహిళా విశ్వవిద్యాలయం అంటే మహిళా పక్షపాతిగా ఎన్టీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. అదే అడుగుజాడల్లో ఇవాళ లోకేష్ గారు కూడా మహానాడు వేదికగా చెప్పారు, పార్లమెంటులో చట్టం అవుతుంది అనేటువంటి నమ్మకం అవ్వకపోయినప్పటికి కూడా 33% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అనేటువంటి మాట. అంటే ఆ రోజు తాతగారు ఏదైతే సంకల్పం, ప్రజలకు, మహిళలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వారి ప్రాతినిధ్యం పైన ఏ విధంగా అయితే బలంగా వారి పక్షపాతిగా ఉన్నారో అదేవిధంగా ఈ రోజున గౌరవ నారా లోకేష్ గారు కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి, అంటే ఇలా అనేకమైనటువంటి అంశాల్లో ఎన్టీఆర్ గారి ముద్రని కనబడతా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాజకీయ పార్టీగా మనం అనేకమైనటువంటి అంశాలపైన విమర్శలు చేయొచ్చు. విమర్శలు చేయటం కోసం మాత్రమే కాకుండా కాస్త వాస్తవికాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ డూప్ పార్టీ అన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. డూప్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటానికి నేను ఒక చక్కని ఉదాహరణ చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అని చెప్పడానికి వాళ్ళకి 100 సార్లు ఆలోచించాలా. మా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు అని మేము గర్వంగా సగర్వంగా చెప్తాం. వాళ్ళ పార్టీ కొనుక్కున్న పార్టీ, పేమెంట్ పార్టీ. వాళ్ళు మా గురించి మాట్లాడితే మీరు అంటే ఎట్లా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఇది, మా వైఎస్ఆర్ పేరు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. శివకుమార్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ పేరుని మీరు తీసుకొని ఆయన ఈ రోజున శివకుమారే చెప్తా ఉన్నాడు ఆయనకి చేసినటువంటి అన్యాయం, ఆయనకి ఇచ్చినటువంటి మాట ఈ రోజున ఆయన పార్టీ నుంచి బయటికి పంపించంటే వ్యవస్థాపకుడినే బయటికి పంపించారు. దాన్ని ఏమంటారు, దాన్ని ఏం పోటు అంటారు. ఇవన్నీ కూడా కళ్ళపల్లి మాట్లాడుతూ ఆ రోజు వచ్చినటువంటి పార్టీల్లో మా అంతర్గతంగా వచ్చినటువంటి సంక్షోభం, అది ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవహారం. రాజకీయ పార్టీగా అందరికీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ జరిగినటువంటి వాస్తవానికి సందర్భంగా ఇందాక కృష్ణన్న కూడా చెప్పారు, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా చాలా కాలం బతికే ఉన్నారు, ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పారు. అవన్నీ తర్వాత కూడా 1999 ఎన్నికలలో ప్రజలు, డెమోక్రసీలో ఓటే కదండి, మన ప్రజాస్వామ్యాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఓటు. ఆ ఓటుతో ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి పూర్తిగా చంద్రబాబు గారి వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పారంటే ఆ సంఘటనని దాటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రజా నిర్ణయాన్ని కూడా తప్పుగా చూపించేటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా మేము వాళ్ళ సొంత చిన్నాన్నను చంపుకొని ఆ కత్తిని తీసుకొచ్చి ఎవరి చేతుల్లో పెట్టలేదు, మీ ఎవరిని గొడ్డల పోట్లు వేయలేదు. కాబట్టి మీరు విమర్శించేటప్పుడు ఒక విధానపరమైనటువంటి విమర్శ చేయండి. లేదు మీరు విధానపరంగా మేము ఇది చెప్పదలుచుకున్నాం, ఆయనకి భారతరత్న ఇవ్వడానికి మాకుండేటువంటి అంగీకారం ఇది, అబ్జెక్షన్స్ ఇది అని ఏదన్నా సిస్టమేటిక్గా చెప్తే వింటాం. కానీ ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పోటు ఈ పోటు గొడ్డల పోట్లు వేసే వాళ్ళకి వీటి గురించి మాట్లాడటం అనేటువంటిది తప్పు అనేటువంటి మాట చెప్తూ, ఖచ్చితంగా తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు గౌరవ అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వంలోని పార్టీ ఖచ్చితంగా తెచ్చి తీరుతుందని మాత్రం స్పష్టంగా తెలుగు వారికి తెలియజేస్తా ఉన్నామండి. రైట్, ఒకసారి రామారావు గారితో కూడా మాట్లాడదాం. రామారావు గారు, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏదైతే వైసీపీలో ఉన్న లక్ష్మీ పార్వతి గారు ఆ రోజు పార్టీ కూడా పెట్టడం జరిగింది ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత, ప్రజల మద్దతు ఉంటే మరి ఆ రోజు ఆవిడ నెగ్గుకు వచ్చేవాళ్ళు కదా, సో దీని పట్ల మీ స్పందన ఏంటి? రామారావు గారు. అసంబద్ధమైనటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆ నేషనల్ ఫ్రంట్ లో ఉండింది. అట్లాగే నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కేంద్రంలోను రాష్ట్రంలోను. మరి వీళ్ళు అసంబద్ధంగా మహానాడు వేదికగా రాజకీయ కోణంతో చేసినటువంటి డిమాండ్ తప్ప నిజంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని కోరుకుంటే ఈ విధమైనటువంటిది కాదు. అది ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆవశ్యకత ఉంటే ఆ వైపు అడుగులు వేరు. కానీ ఇక్కడ ఒకటి గమనించుకోవాలండి, ఎన్టీఆర్ గారు మరణించే ముందు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించినటువంటి అంశం ఉంది. ఆ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తర్వాత ఎన్టీఆర్ మరణానంతరం పనిచేసినటువంటి లక్ష్మీ పార్వతి గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆవిడ కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న కావాలని కోరినటువంటి అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆమోదించరు. ఎన్టీ రామారావు గారిని వదిలేసి ఆయనకి నీళ్లు తిండి తిప్పలు లేకుండా అనారోగ్య సమస్యలు ఉంటే లక్ష్మీపార్వతి గారు ఆదుకుంటే, ఏదైతే 94వ సంవత్సరంలో ఆవిడను కూడా పక్కన పెట్టుకుని అధికారంలోకి వస్తే ఆ రోజు ఆ యొక్క వివాహాన్ని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఆమోదించినటువంటి పరిస్థితిని తర్వాత ఆమెను ఏ విధంగా చిత్రహింసలు ప్రజలు ఆమోదించలేదు పేరును వాడుకొని రాజకీయంగా వీళ్ళు వాడుకునేటటువంటి విధానం తప్ప మరొకటి కాదు మేడం. ప్రజలు ఆమోదించలేదు అనేది ప్రధానంగా స్పష్టంగా కనిపిస్తున్న అంశం కదండి. అది ప్రజలు ఆమోదించి ఉంటే ఆవిడే అది ఆ రోజు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ప్రజలు ఆమోదించారు మేడం. 94వ సంవత్సరంలో ఆవిడ కూడా ఆయనకి సహాయకారిగా ఉంది. తర్వాత వివాహాన్ని కూడా ఆయన బహిరంగంగా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించి ఆహ్వానించి తర్వాత ఆ సాకు చూపి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం చేసినటువంటి కుట్ర, కొంతమంది రామోజీరావు లాంటి వాళ్ళు కూడా సహకారంతో జరిగినటువంటి కుట్రలో భాగంగా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు జరిగింది. కానీ మరి ఎన్నికలకు ముందే వీళ్ళు విభేదించవచ్చు కదా మేడం. ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక లోపాయకారిగా కొంతమందికి లక్ష్మీపార్వతి గారి ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇప్పించుకోలేదని చెప్పమనండి. అది ఎన్టీ రామారావు గారిని బట్టి టికెట్లు ఇప్పించుకోలేదు చెప్పండి. వాళ్ళందరినీ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి విధానంతో కుటుంబ సభ్యులను మభ్యపెట్టి తర్వాత హరికృష్ణ గారు కూడా విభేదించారు కదండి. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా కొన్ని పుస్తకాలలో కూడా ఒక చంద్రబాబు గారు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని వీళ్ళు ప్రేలాపనలు మానుకోవాలి, ప్రజలకు చెవులో పూలు పెట్ట మానుకోవాలి, సూపర్ 6 లాగా హామీలు ఇచ్చి దుర్మార్గంగా ప్రజలు మోసం చేసినట్లే రామారావు గారు కూడా మోసపూరితంగా వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నామండి. ఎన్టీఆర్ భారతరత్న గురించి, సూపర్ 6 పథకాల గురించి అసలు ఈ రోజు మన టాపిక్ కాదండి. సో రైట్, నేను అంటుంది చెప్తున్నాను మేడం. ఇక్కడ ఎన్టీ రామారావు గారి పేరుని ఏ విధంగా అయితే వాడుకున్నారో అదే విధంగా ప్రజలకు మోసపోతున్నటువంటి హామీలు ఇచ్చారు. అదే మోసంలో ఉంది. నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కాదు, ఇది డూప్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు పేరు చెప్పండి. ప్రతి ఒక్కరు ఎవరెవరిని వాడుకొని మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. వీళ్ళు చెప్పినటువంటి మాట మీద దేని మీద నిలబడరు. నిజంగా హృదయపూర్వకంగా భారతరత్న అవార్డు కావాలని యావత్ తెలుగు ప్రజానీకం కోరుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా వాడుకుని వదిలేస్తారు. చూడండి, ఈ మహానాడు తర్వాత భారతరత్న గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ యొక్క సహచరులు గారు ప్రస్తావిస్తే
చూడండి ఇప్పుడు ఇది 30 సంవత్సరాలుగా మనం జరుగుతున్న తంతు ఇది ఒక ప్రహసనం. మహానాడు మొత్తం అబద్ధాల తీర్మానాలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు. వాళ్ళ కుటుంబాలకు రక్షణ, లేదా వాళ్ళ యొక్క స్నేహితులకు వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు రక్షణగా ఈ వేదిక మీద కొన్ని తీర్మానాలు చేసి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజల మద్దతు కోల్పోకుండా లేకపోతే ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా ఉండేదానికి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. తెలుగుదేశం కార్యకర్తలు తెలిసింది, నాయకులకు తెలుసు, వాళ్ళు తిరుగుబాటు రాకూడదనే అంశాలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైట్. వారు ప్రశ్నకి రామారావు గారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు ఎందుకో, మరి ఒకసారి మనం మాల్కొండ గారితో కూడా మాట్లాడదాం. మహానాడు తీర్మానాల పరంపర అంతా కూడా అబద్ధాల పుట్టండి. రైట్ రైట్ రామారావు గారు మాల్కొండ గారితో మాట్లాడదాం. మాల్కొండ గారు, మనకి చూస్తే భారతరత్న వచ్చిన తెలుగు వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు కూడా 2024లో ఇవ్వటం జరిగింది. వారి సేవలకు గాను గుర్తించి, అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిలో లేదంటే అత్యున్నత హోదాలో పనిచేసినప్పుడు మాత్రమే ఈ పురస్కారం ఇస్తారా, లేదంటే అంటే కేవలం ఎన్టీ రామారావు గారు లోకల్గా ఉన్న వ్యక్తి, అంటే స్థానిక పార్టీని స్థాపించారు మాత్రమే, కేంద్రంలో ఎటువంటి అధికార హోదా నిర్వహించలేదు అనేది ఏమన్నా కారణంగా చూడొచ్చా? మేడం గారు, ఎన్టీ రామారావు గారిని మీరన్న విధంగా తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తులు వారు సమాజంలో నాకు తెలిసి ఒక చీడ పురుగులు లెక్క ఉంటారు. ఎందుకంటే వారికి ఉండేటటువంటి గౌరవం కానివ్వండి, వారు సాధించినటువంటి విజయాలు కానివ్వండి, వారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రభుత్వ పాలనే కాదు, భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఒక మంత్రి పదవి చేయాలనేది అనేది అక్కడ నాకు తెలిసి గైడ్లైన్స్ లో లేదు. వారికి ఖచ్చితంగా ఈ పదవి గతంలోనే వచ్చి ఉండవలసినటువంటి పరిస్థితులు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎందు కారణంగా లేట్ అయిందనే విషయం మనం ఈ డిబేట్ లో పెద్దలు కృష్ణాంజలి గారు కూడా కొన్ని విషయాలు ప్రజల మధ్యలో ఉన్న విషయాలు తెలియజేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ రోజైనా సరే ఈ యొక్క ఎన్టీ రామారావు గారికి ఈ యొక్క ఏదైతే భారత రత్న మనం సాధించుకోవడం కోసం ప్రయత్నాలు చేసుకుంటే త్వరగా వస్తుంది. కానీ రాజకీయ విమర్శలకు వెళ్ళి, అంటే కృష్ణాంజలి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం నాయకులు చెప్పినటువంటి విషయాల్లో కానీ వాస్తవాలు ఎవరు దాచిపెట్టలేరు. పబ్లిక్ లో జరిగినటువంటి ఒక అంశం ఎవరు దాచిపెట్టలేరు. అయితే అది ఏ కారణంగా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేటువంటి విషయాలు ఇవాళ అంత లోతుగా వెళ్ళి దాన్ని తోక్కునే దానికంటే మన మధ్యలో ఒక వ్యక్తికి మనం గౌరవించలేకపోతున్నాం అనే విషయం మీద మనం మాట్లాడుకొని దాన్ని సాధించుకోవడం పట్ల అందరం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాం. వైసీపీ మిత్రులు కూడా మాకు సంతోషం అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకొని ప్రజల్లో నిలబడినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం ఇవాళ కోరుకుంటున్నప్పుడు దాన్ని మనం సాధించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది. కానీ మళ్ళీ ఒక పక్క మాకు సంతోషం, వారికి భారతరత్న ఇవ్వండి కానీ అని సన్నాయి నొక్కులు నొక్కేటటువంటి రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీలు అయినప్పటికీ కూడా ఏదైతే ఇవాళ మనం చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఇవాళ ప్రజల్లో వారికి ఉండేటటువంటిది వారికి ఉంది. అంటే కేంద్ర మంత్రి పదవి చేస్తేనే ఇవ్వాలి, లోకల్ మంత్రి పదవి చేస్తే ఇవ్వకూడదు అనేటటువంటిది నాకు తెలిసి ఎక్కడా లేదు ఆ విషయం. ఇందాక పెద్దలు కృష్ణాంజలి గారు మాట్లాడుతూ ఎవరు రికమెండ్ చేయకపోయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఇచ్చేయచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి అది వారి నేను అంత ఎక్కువగా దాని మీద ఆలోచించేటటువంటి పరిస్థితి మరి వారికి ఉన్నంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి ఏదైతే నాకు తెలిసి ఏంటంటే, స్వతంత్ర దినోత్సవం జరుగుతున్నప్పుడు కలెక్టర్లు ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే పరిపుష్టి కలిగినటువంటి ఆలోచన కలిగిన వారు, సమాజం సేవ చేసిన వాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ పేర్లు పంపిస్తే వారి ద్వారా వారికి అవార్డులు ఇవ్వడం, గౌరవించడం అనేది నేను చూస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రాల నుంచి ముఖ్యమైనటువంటి పేర్లు సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం అవన్నీ పరిశీలన చేసుకొని వారికి ఏ విధమైనటువంటి స్థాయిలో ఇవ్వచ్చు అని చూస్తే, గతంలో డబ్బున్న వాళ్ళకి పెద్ద పెద్ద వ్యక్తులకి అవార్డులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యేగా పనిచేసి వ్యవసాయ కూలి పని చేసుకుంటున్నారో, గతంలో మహిళా సంఘాల ద్వారా మహిళలకి సేవ ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క విశిష్టతమైనటువంటి ఆలోచనల్ని
గౌరవం అనేటువంటి ఆలోచన గుర్తించి అట్టడుగునున్నటువంటి వారిని అందరినీ కూడా ఈ యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చినటువంటి పేర్లను పరిశీలించి అవార్డులు ఇస్తున్నటువంటి భారత ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ, ఇది కూటమి ప్రభుత్వము. రాజకీయాల విమర్శలు ఎవరు చేసినా రాజకీయాల్లో విమర్శల్లో సరైనటువంటి ఆలోచన ఉంటే స్వీకరిస్తాం. అలాంటి ఆలోచనలు కాకుండా ఏదైతే మేము మాకు అవకాశం దొరికింది ఈ డిబేట్ లో కూర్చున్నాం కాబట్టి నాలుగు రాళ్ళు వేసేయాలి, లేకపోతే ఆ ప్రభుత్వం మీద 4 విమర్శలు చేయాలి అనేటటువంటి విషయాల జోలికి మేము వెళ్ళాం. ఖచ్చితంగా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, ఎవరైతే విశిష్ట వ్యక్తుల్ని గౌరవించే వైపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఆ విధంగానే ఎన్టీ రామారావు గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు అనుకున్న విధంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు, కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన జాతీయ నాయకుడిగానే భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది. ఇక్కడ కావాల్సినటువంటి విషయం మనం ఎన్టీ రామారావు గారు గౌరవించేటువంటి విషయం కాబట్టి తెలుగు ప్రజల యొక్క ఆశ జ్యోతి ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. రైట్. అంటే విపక్షాలకి సమాధానం చెప్పే విధంగా 2029 లోపు డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అనేది మనం చూడొచ్చు అంటారు 29 లోపు. ఖచ్చితంగా చూడొచ్చు మేడం గారు. రైట్. ఖచ్చితంగా చూడొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. రైట్. ఒకసారి మరి కృష్ణాంజనేయులు గారు మరి దీని మీద మీరేమంటారో ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఇది వరకు అంటే కొందరికి అదే విధంగా అవార్డు ఇచ్చి ఆ భారతరత్న ప్రకటించడం వల్ల ఏదైనా ఎలక్షన్స్కి ఎఫెక్ట్ అవుతుందని భావించి వెనక్కి తీసుకోవడం కూడా కొన్ని సందర్భాలు అయితే చూసాము. మరి అదేవిధంగా ఈసారి ఏమైనా జరగొచ్చా? 29 ఎలక్షన్స్ని ఈ అవార్డు ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? ఇప్పుడు ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వటం అనేటువంటిది బీజేపీకి నష్టం లేదు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇష్టమా లేదా అనేటువంటిది ఇక్కడ పాయింట్. ఖచ్చితంగా లాభమే తెలుగుదేశం పార్టీకి, కానీ ఇష్టమా లేదా అనేటువంటిదే పాయింట్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీ రామారావు విషయంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మేము ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడతామని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళు కూడా ఎన్టీ రామారావుని అయితే వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎన్టీ రామారావు జరిగిన నష్టం మీద అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడొచ్చు, అది రాజకీయ పరమైనటువంటి అంశం. ఇప్పుడు ప్రతి మహానాడులో కూడా ఒక రాజకీయ తీర్మానం కింద ఈ విధంగా ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రతి మహానాడులో తీర్మానం చేస్తారండి. 30 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 30 ఏళ్ళలో అయితే ఆయన 4 సార్లు ఉన్నాడు ముఖ్యమంత్రి, ఇది 4సారి. మరి ఇప్పుడు ఈ రాజకీయ తీర్మానం చేయటము ఇది ఒక రకంగా ఎన్టీ రామారావును అవమానించడం. మీకు అవకాశం ఉండి ఎన్టీ రామారావుకి భారతరత్న తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకురాలేకపోవటం అనేటువంటిది తీర్మానాలు చేసి మరి ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. తీసుకురాలేకపోవడం అంటే ప్రధాన కారణం లక్ష్మీ పార్వతి అవార్డు తీసుకోవటం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అనేది, దాన్ని మీరు ఎలాగ దాన్ని సమర్థిస్తారా లేదా? ప్రజలకు ఆమోదయోగ్యం గురించి ప్రజలకు ఎందుకు ఆమోదయోగ్యం కదండి? ఇచ్చేది అవార్డు ఎవరికి ఇస్తున్నారు? భారతరత్న ఎన్టీ రామారావు, అంతే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు భార్య కాదా? ఎన్టీ రామారావు భార్య కాదా లక్ష్మీ పార్వతి? ఎన్టీ రామారావు భార్యగా లక్ష్మీ పార్వతిని ఏమన్నా తిరస్కరించారా ప్రజలు? రాజకీయ వారసత్వం విషయంలో మాత్రమే లక్ష్మీ పార్వతి కాదు, అదే విధంగా హరికృష్ణ కాదు, చంద్రబాబు నాయుడు అని రాజకీయ వారసత్వం అని ఆయన తీసుకోగలిగారు. అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, అంతే తప్ప ఎన్టీ రామారావు భార్య కాదు లక్ష్మీ పార్వతి అని ఎవరన్నా అన్నారా? అలాగా అంగీకరించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1994 ఎన్నికల్లో బహిరంగ ప్రకటన చేయటం, ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభంజనం రావటం, గెలుపు కారణం కూడా ఆ విధంగా వాళ్ళిద్దరు పెళ్లి కూడా కారణం అనేటువంటిది కూడా రాజకీయంగా అందరికి తెలిసినటువంటి విషయమే. అంతే తప్ప లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవటము ఎన్టీ రామారావు విషయంలో తప్పు అని ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవట్లా. రాజకీయ వారసత్వం వేరేటువంటి అంశం. ఇక మాలకొండయ్య గారు మాట్లాడినటువంటి దాంట్లో రాజకీయాలకు అతీతంగానే ఇలాంటి పదవులకు సంబంధించినటువంటి ఎంపిక ఉంటుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొన్ని రాజకీయ అంశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇలా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావుకే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము భారతరత్న ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం ఏముంది? వాళ్ళకి ఉన్నటువంటి భయం అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ వద్దంటాడో బయటికి మాత్రం కావాలంటాడు, లోపల వద్దంటాడు అనేటువంటి వాళ్ళ భయం వాళ్ళది.
లేకపోతే ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిజాయితీ ఒక్క ప్రకటన చేయమనండి. ఈ రాజకీయ తీర్మానం చేసినట్టుగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రికి ఇదిగో మేము భారతరత్న ఇవ్వాలి ఎన్టీ రామారావు అని ప్రతిపాదన చేశాము అని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి. ఆ తర్వాత వచ్చేటువంటి అవార్డుల ప్రకటనలో భారతరత్న ఎన్టీ రామారావు వస్తుంది. అంతే తప్ప మాలకొండయ్య గారు ఆకాంక్షించటము, విజయ్ కిరణ్ గారు ఆకాంక్షించటము, మనం ఆకాంక్షించటము, అదే విధంగా మహానాడులో తీర్మానాలు చేయటము వీటి వల్ల రాదు. నిజాయితీగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది, అప్పటి వరకు రాదులే. రైట్. ఒకసారి విజయ్ కిరణ్ గారు మనొకసారి ఫైనల్ గా దీని మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ప్రయత్నించట్లేదు అని అంటున్నారు విశ్లేషకులుగా. కృష్ణాంజనేయులు గారు ఒకసారి దీని గురించి చెప్పి ఒకసారి కంక్లూడ్ చేయండి. మేడం, కృష్ణాంజలి గారికి చెప్తున్నాను, తెలుగు ప్రజలకు చెప్తున్నాను, అన్న ఎన్టీఆర్ని అభిమానించి ఆరాధించే ప్రతి ఒక్కరిగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే, చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతోనే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న వచ్చి తీరుతుంది. దీంట్లో ఎటువంటి శశపిశలకి అవకాశం లేదు. ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ భారతరత్న అనేటువంటి ఆ గౌరవంతో ఈ మాటలన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిగా గౌరవ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇప్పించాలి, రావాలి, ఆ గౌరవం పొందాలి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం పొందాలి అనేటువంటి దాంట్లో ఎటువంటి చిత్తశుద్ధిలో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. అది సాధికారతగా సాధించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి అనుమానం కూడా పటాపంచలు అవుతాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతరత్న ఎన్టీఆర్ గా మనం పిలుచుకోబోతా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే జరగబోతా ఉందండి. రైట్ సార్, డెఫినెట్ గా ఆ రోజు మళ్ళీ ఒకసారి మనం ఖచ్చితంగా ఇంకో డిబేట్ లో మాట్లాడుకుందాము. రైట్, ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కిరణ్ గారు, రామాంజనేయులు గారు, అదేవిధంగా మాలకొండయ్య గారు, రామారావు గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ ఎన్టీఆర్కి భారతరత్న పట్ల. ఇది డిబేట్ కాదు, అందరికీ అంగీకారమైన విషయమే, కానీ దీని మీద ఒక చిన్న విశ్లేషణ అంతే. సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.